ఆ వేలి కొసలు ఏం సందేశమిస్తాయో పచ్చటి ఆకుల్లో కమనీయ కళాకృతులు కొలువు తీరుతాయి. ఆ మనసు ఏం సంకేతాలిస్తుందో ఆ చెయ్యి చకచకా కదులుతూ పచ్చటి ఆకుల్లో అద్భుత చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. కన్నడ సీమలో హరితపత్ర చిత్ర కళాకారుడు మహేష్ మార్ని కళా సృజనకు దేవుడైనా క్రికెట్ దేవుడైనా దిగిరావాల్సిందే. ఆకుపచ్చ కావ్యంలో ఒదిగిపోవాల్సిందే. చదివింది 10వ తరగతే, కానీ ఆకుల మీద చిత్ర రచనలో 4 ఆకులు ఎక్కువే చదివారు. బాలలకు ఔత్సాహికులకు ಶಿಕ್ಷಣ ಇస్తున్నారు. ಸಿಕಮತ್ ಅದು ಕೆನರಾ ಬ್ಯಾಂಕಿನವರ ಪ್ರಾಯೋಜಕತ್ವದಲ್ಲಿ ನಡೆತಿರುವಂತ ಒಂದು ಉಚಿತವಾದಂತ ಒಂದು నేను కెనరా బ్యాంక్ ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరంలో పాల్గొన్నాను. అక్కడ రాళ్లు చెక్కతో కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చారు. కళలో అభిరుచి తీరని తృష్ణతో ఎస్ఎల్ఎల్సి పూర్తయిన వెంటనే వెళ్లి అక్కడ చేరాను. 18 నెలల పాటు శిక్షణ పొందాను. అవే ఈ కళాత్మక పయనంలో నా తొలి అడుగులని చెప్పవచ్చు. ಅಲ್ಲಿ 18 ತಿಂಗಳುಗಳ ಕಾಲ కళ్ళు ಮತ್ತು మరದಲ್ಲಿ శిల్ప ಕೆತ್ತನೆಯನ್ನು తరబేతిಯನ್ನು పడేది. సందర్భం వచ్చినప్పుడల్లా మహేష్ తన కెరీర్ అంతా ప్రతిభను చాటుకున్నారు. ప్రతిష్టాత్మక మైసూరు దసరా వేడుకల్లో సాంస్కృతిక వేదికలను రూపొందించారు. రాళ్లు, చెక్క, సబ్బులు, పుల్లలతో కళాకృతులు తయారు చేశారు. వీటితో ఆయన బహుముఖ ప్రజ్ఞ మరింతగా విస్తరించింది. కోవిడ్ లాక్డౌన్ ఇచ్చిన తీరిక సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఆకుల మీద బొమ్మలు వేసే నవ్య కళకు ప్రేరణనిచ్చింది. ఆ సమయం అలా కలిసి వచ్చింది. ಕೊರೋನಾದ ಟೈಮಲ್ಲಿ ಏನಾಯ್ತಂದ್ರೆ ನಾವು ಮನೆಯಲ್ಲೇ ಇದ್ವಿ, ಹೆಚ್ಚಾಗಿ ಎಲ್ಲರೂ ಮನೆಯಲ್ಲೇ ಇರುವಾಗ కరోనా సంక్షోభమే ఓ సదావకాశం అయింది. ఆ సమయంలో ఇలాంటి పనికి వస్తువులు లభ్యం కాలేదు. అప్పుడే నెలరాలిన ఆకుల మీద దృష్టి పడింది. వాటిపైనే బొమ్మలు వేశాను. రావి ఆకు మీద ఓ బొమ్మకు రూపం ఇచ్చాను. అప్పట్లో ఇందుకోసం బ్లేడ్లు వాడాలని తెలియదు. నేను కత్తిరించి తీర్చిదిద్దిన బొమ్మను చూశాక మధురానుభూతి మిగిలింది. సామాజిక మాధ్యమాల్లో ఉంచటంతో విశేష స్పందన లభించింది. అప్పటి నుంచి ఇదే లోకం. అలా ఆకుల మీద 1000 కళాకృతులను తయారు చేశాను. ಅದನ್ನು ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಎಲ್ಲ ಪ್ರಚಾರ ಆಗಿ ಈಗ ಅದನ್ನೇ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಾ ಈಗ ಅಶ್ವತ್ಥ ಎಲೆಯಲ್ಲಿ 1000ಕ್ಕಿಂತಲೂ ಹೆಚ್ಚು ಕಲಾಕೃತಿಗಳನ್ನು సచిన్ తెండూల్కర్ ಅವರ ಒಂದು భావచిత్రವನ್ನು ಮಾಡಿದೆ అశ్వత్థ ఎಲೆಯಲ್ಲಿ. రావి ఆకు మీద సచిన్ టెండూల్కర్ బొమ్మను 7 అంటే 7 నిమిషాల్లో వేశాను. ఆ వీడియోను ఎక్స్క్లూజివ్ వాల్ట్ రికార్డ్స్ వారికి పంపాను. వాళ్ళు స్పందిస్తూ నమోదు చేశారు. తర్వాత దీనికి ప్రత్యేక ప్రపంచ రికార్డుగా ఖ్యాతి గడించింది. సచిన్ టెండూల్కర్ కి కొరియర్ ద్వారా పంపాను. చాలా సంతోషంగా ఉందని చెబుతూ మాస్టర్ బ్లాస్టర్ నన్ను అభినందించారు. ಕೊರಿಯರ್ ಮುಖ ಕಳಿಸಿದೆ. ಅವರಿಂದ ಕೂಡ ಒಂದು ರಿಪ್ಲೈ ಬಂತು. ಎರಡು ಖುಷಿ ಏನಂದ್ರೆ ಒಂದು ರೆಕಾರ್ಡ್ ಆಯ್ತು, సచిన్ తెండూల్కర్ ಅವರೇ రిప్లై ಮಾಡಿದ್ರು ಅಂತ ಹೇಳಿ ತುಂಬಾ ఖుషి ಆಗ್ತಾ ಇದೆ. మహేష్ కు గతమెంతో ఘనకీర్తి ఉంది. ఉపయోగించని ఐస్ క్రీమ్ స్టిక్స్ తో చేసిన ఇలవేల్పు గణపయ్య బొమ్మకు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ಐಸ್ ಕ್ರೀಮ್ ಕಡ್ಡಿಯಲ್ಲಿ ಗಣಪತಿ ಮಾಡು ಅಂತ ಹೇಳಿ ಬರೀ ಐಸ್ ಕ್ರೀಮ್ ಕಡ್ಡಿಗಳನ್ನೇ ಒಟ್ಟು ಮಾಡಿಕೊಂಡು కేవలం ఐస్ క్రీమ్ స్టిక్స్ నే ఉపయోగించి గణపతి కళాకృతిని ఆవిష్కరించాను. ఫెవికాల్ తో అతికించి శరీర భాగాలు తయారు చేసి ఈ బొమ్మను ఆవిష్కరించాను.